షాలోమ్ అందరికి. సో మనం ఈ వీక్ అంతా మంచిగా ఎంజాయ్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి కిడ్స్? ఎస్, వీ హ్యావ్ టు. మనం సండే స్కూల్లో మంచిగా ఎంజాయ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం కిడ్స్. అండ్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాం కిడ్స్. ఏంటంటే మనం క్రిస్మస్ వస్తుంది కదా. సో మనం ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ క్రిస్మస్ చేసుకుంటాం కదా. సో లెట్స్ సెలబ్రేట్ ఇట్ టుగెదర్. ఈసారి కూడా మనకు ఉంది. సో మనం చేయాలంటే ఏం చేయాలి కిడ్స్? వీ హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్ కదా. సో కొత్త మెమరీ వర్సెస్ నేర్చుకోండి, కొత్త సాంగ్స్ నేర్చుకోండి, ఇంకా బైబిల్ వర్సెస్ నేర్చుకోండి, ఇంకా ఏమైనా నేర్చుకోవచ్చు కిడ్స్. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. అండ్ జీసస్ కోసం మనం చేద్దాము, ఓకేనా? సో వాక్యం నేర్చుకోండి, లేదా ఇంకేమైనా సాక్ష్యాలు చెప్పాలన్నా, ఒకవేళ మీ లైఫ్లో ఏమన్నా మిరాకిల్స్ జరుగుంటే అవి కూడా చెప్పొచ్చు కిడ్స్. సో గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో ఓకేనా? సో చిల్డ్రన్స్ క్రిస్మస్ మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. అసలు అందరు మెచ్చుకోవాలి కదా మనల్ని. సో వీఆర్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కాబట్టి అందరూ మెచ్చుకోవాలంటే మనం మంచిగా చేయాలి కదా అన్నీ. సో అవన్నీ మంచిగా జరగాలంటే వీ హ్యావ్ టు ప్రే గాడ్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. లార్డ్ తండ్రి దేవా యేసయ్య, మా చిల్డ్రన్స్ క్రిస్మస్ మొత్తం ప్రభా మంచిగా జరుగుటకు మీరే సాయం ఇచ్చేయండి ప్రభా. మరి ముఖ్యంగా యేసయ్య అన్నిట్లో ప్రభా తండ్రి దేవా యేసయ్య ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మీరే హెల్ప్ చేయండి అని ప్రేయర్ చేయాలి, ఓకేనా కిడ్స్? అండ్ ఈరోజు సండే స్కూల్ మంచిగా జరగాలని కూడా ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా కిడ్స్? సో ఎవరెవరు జాయిన్ అయ్యారో హాయ్ పెట్టారా కామెంట్ సెక్షన్లో? నాకు ఎవరు కనిపించట్లేదు. సో పెట్టకపోతే జల్దీ పెట్టేసేయండి, ఓకేనా? అండ్ మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈరోజు మంచిగా ఎంజాయ్ చేద్దాం. కొత్త సాంగ్స్ ఉన్నాయి, కొత్త మెమరీ వర్స్ ఉంది, అండ్ కొత్త స్టోరీ ఉంది. సో గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ అందుకంటే ముందు ప్రేయర్ చేసుకుందాం. జాయిన్ యూర్ హ్యాండ్స్, ఫోల్డ్ యూర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, బో యువర్ హెడ్స్, ఓకే? స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి దేవా యేసయ్య, సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు ప్రభా. లార్డ్ తండ్రి దేవా యేసయ్య, మా కిడ్స్కి ప్రభా తండ్రి దేవా యేసయ్య ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తున్నందుకే మీకు ఎన్నో వందనాలు ప్రభా. లార్డ్ తండ్రి దేవా యేసయ్య, సండే స్కూల్ ప్రభా ఎంతమంది అయితే జాయిన్ అయ్యారు ప్రభా వాళ్ళందరినీ బ్లెస్ చేయండి యేసయ్య. లార్డ్ ఇంకెవరైతే జాయిన్ అవ్వబోతున్నారో ప్రభా వాళ్ళని కూడా బ్లెస్ చేయండి ప్రభా. లార్డ్ తండ్రి దేవా యేసయ్య, ఇంకా జాయిన్ ఎవరైతే అవ్వలేకపోయారు ప్రభా వాళ్ళందరూ ప్రభా తండ్రి దేవా యేసయ్య ఆన్ టైంకి జాయిన్ అవ్వటానికి మీరే సాయం దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. లార్డ్ ప్రభా తండ్రి దేవా యేసయ్య, ఈ వీక్ ప్రభా తండ్రి దేవా యేసయ్య ఏవైతే జరిగాయో ప్రభా వారన్నింటిలో ప్రభావ మా కిడ్స్కి ప్రభావ మీరు హెల్ప్ చేసినందుకే మీకు ఎన్నో వందనాలు వేసి లార్డ్ ప్రభా తండ్రి వేసి ఈరోజు ప్రభావ తండ్రి వేసి మా కిడ్స్కి ప్రభావ తండ్రి వేసి కొత్త విషయాలన్నీ నేర్చుకొని వెళ్ళటకు మీరే సందయించమని అడుగుతున్నాం ప్రభా. లార్డ్ తండ్రి దేవా యేసయ్య ప్రభా ఎలాంటి ప్రభావ ఇష్యూస్ రాకుండా ప్రభా టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రభావ మీరే హెల్ప్ చేస్తారని మేము నమ్ముతున్నాం యేసయ్య. ప్రతి విషయంలో మీరే సందయించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఎమెన్ కిడ్స్. సో మనం ఇప్పుడు మంచి సాంగ్స్ పాడుకుందాం కిడ్స్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఓ ఎస్ కదా. సో ఎక్సైటెడ్ ఉన్న వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? అండ్ మనం మంచి సాంగ్స్ నేర్చుకుందాం, ఓకేనా కిడ్స్? ఇప్పుడు మనం ఫస్ట్ సాంగ్ పాడుకుందాం కిడ్స్. ఫస్ట్ సాంగ్ ఏంటంటే మీకు తెలిసిన సాంగే మళ్ళీ పాడుకుంటున్నాం. హలో 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 జీసస్. విన్నారా కిడ్స్? ఎప్పుడైనా విన్నారు కదా. సో ఈ సాంగ్ బాగుంటుంది కదా. సో మనం ఈ సాంగ్ పాడుకుందాం. ఆర్ యూ ఎక్సైటెడ్ కిడ్స్? ఓ ఎస్ కదా. సో మనం మంచిగా పాడుకుందాం. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. हेलो 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 जीसस, मुझे आपसे बात करना. సో కిడ్స్ ఇది మన ఫస్ట్ సాంగ్. మనం మంచిగా ఎంజాయ్ చేసాం కదా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ సాంగ్. సో కిడ్స్ ఇప్పుడు మనం సెకండ్ సాంగ్ పాడుకుందాం కిడ్స్. ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు కిడ్స్? సో ఓ ఎస్ కదా. సో మనం సెకండ్ సాంగ్ మంచి సాంగ్ పాడుకుందాం. ఏంటంటే కొత్త సాంగ్, చోటా సా దిల్ మేరా టున్నుం టున్నుం టున్. ఓకే నా కిడ్స్, ఆర్ యూ రెడీ? ఓ ఎస్ కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
यीशु 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 बुलाता है यीशु 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 बुलाता है छोटा सा दिल मेरा टुनुक टुनुक नाचे छोटा सा दिल मेरा टुनुक टुनुक नाचे क्योंकि वो तो हम सबसे प्यार करता है क्योंकि वो तो हम सबसे प्यार करता है छोटा सा दिल मेरा टुनुक टुनुक नाचे छोटा सा दिल मेरा टुनुक टुनुक नाचे क्योंकि वो तो हम सबका बोझ उठाता है क्योंकि वो तो हम सबका बोझ उठाता है छोटा सा दिल मेरा टुनुक टुनुक नाचे छोटा सा दिल मेरा टुनुक टुनुक नाचे छोटा सा दिल मेरा टुनुक टुनुक नाचे छोटा सा दिल मेरा टुनुक टुनुक నాచే. సో ఎంతమందికి నచ్చింది కేసు బాగుంది కదా, చిన్న సాంగ్ కొన్ని మంచి మీనింగ్ ఉన్న సాంగ్ కదా. సో మన అందరి కష్టాలు మన అన్నీ అంట జీసస్ అంట తన పైన వేసుకుంటాడంట. సో మనకి హ్యాపీనెస్ ఇవ్వడానికి జీసస్ మన కష్టాలన్నీ తన మీద వేసుకొని మనకి హ్యాపీనెస్ని ఇస్తాడు కదా. సో మనం లాస్ట్ వీక్ కూడా నేర్చుకున్నాం కదా, సో స్కిప్ చేశారు కదా మీరే. సో అది అనమాట. సో ఈ సెకండ్ సాంగ్. లెట్స్ గెట్ టు ద థర్డ్ సాంగ్. సో కిడ్స్ మనం ఇప్పుడు థర్డ్ సాంగ్ పాడుకుందాం కిడ్స్. సో థర్డ్ సాంగ్ ఏంటంటే చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా ఏసు వచ్చే వేళ ఎదురు చూద్దాంరా. సో మీ అందరికీ సాంగ్ తెలుసు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మంచిగా డాన్స్ చేయండి కిడ్స్ అండ్ లెట్స్ గెట్. ఇది లాస్ట్ సాంగ్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. థర్డ్ సాంగ్. సో మంచిగా ఎంజాయ్ చేసాం కదా. సో మనం ఇప్పుడు మంచి స్టోరీ తెలుసుకుందాం అండ్ కొత్త కొత్త మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం, ఓకేనా కిడ్స్. ఆర్ యూ ఎక్సైటెడ్ కిడ్స్? ఓ ఎస్ కదా. సో ఇంతసేపు మనం సాంగ్స్తో బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి లెట్స్ గో కంటిన్యూ, ఓకే. Hello kids, how are you? I hope you're fine and I hope you all are doing great.
So today we are going to learn a very interesting story, kids. Are you guys excited? Okay, you can comment down in the comment section, okay? So today we are going to learn about people who invented aeroplane. Do you know aeroplane, kids? Yes, the aeroplane that flies in the sky. Do you all like aeroplane, kids? Yes, you all like aeroplane, right? So today we are going to learn about who created aeroplane and how God helped them. Yes, kids? So Wright brothers were the ones who created aeroplane. So there were two brothers who created aeroplane. So the elder one was Wilbur and the younger one was Orville. So these were two brothers and their father worked as a God's preacher. What is God's preacher? So he preached about Jesus Christ to everyone, and he told about how God helps them and why God is important in our life, right? He preached about God. So whenever he traveled across the country, whenever their father traveled across the country, when he came back, he came with a gift for the brothers. So one day he bought a glider. What is a glider? A glider is a toy that flies in the sky, almost like an aeroplane, right? So when he bought that, the kids were so fascinated. The brothers were so fascinated. What is this? It looks amazing. What is this? How can it fly in the sky? So they were so fascinated. How can it fly in the air, right? So they were so fascinated by that. So they thought, oh, this is very interesting. After that, they started their schooling, but they couldn't join their college or university because of their problems. They couldn't join. So they had no degree. But they started a printing press. Then they started a printing press. What is printing press, kids? Do you know? Printing press is a place where they print things like newspapers or books. You know, those kind of things they print in the printing press. So after that, they slowly kept a repair shop, a mechanical repair shop of cycles, right? So they started repairing cycles. Then slowly, you know what they did? They started their own brand of cycles, kids. So they were good enough to make cycles themselves. Because they had experience of making cycles, they wanted to make something that can fly in the air. So that is when they had this idea of making something like aeroplane, right? So first they created a glider. As I told you before what glider is, they created a glider. They did more than 1,000 experiments, kids. More than 1,000 experiments. They tried. Although they failed, they believed that one day God will give them success. So they tried and finally they were able to fly their glider in the air. Do you know how much time did it fly in the air? For the first time, it flew only for 12 seconds. Only 12 seconds, kids. After that, 15 seconds. After that, 58 seconds. Like literally not even a minute. But still, they were so happy about that invention. Right, kids? Can you imagine a while back, nothing flew in the air except the birds. And suddenly, a machine is flying in the air. It would be fascinating, right? Even if it's for 5 seconds or 10 seconds, right? They thought they were successful. But God's plan for them was even more bigger than what they thought. After this, they got an opportunity to make an aeroplane. That is when they created a proper aeroplane. And that is the first time Wright brothers flew the aeroplane. Okay, this is a success story. But why were they successful? How did God help them? So what we have to remember about them and what we have to follow what they did is they never missed churches on Sunday, kids. So they gave their entire time to God on Sunday. They believed in this, that Sundays are meant to be for God. Sundays are meant to be for serving God. So on Sundays, although they were so busy, right, kids, they had a cycle shop. They also had their own printing press, and also they were doing experiments. They were so famous all over the place. That's how busy they would have been, right? They had a cycle shop. They also had everything, right? They had to do experiments. They had cycle shop, and they also had printing press. They were also so famous, right? They would have been so busy, but still Sundays, they believed Sundays are meant for God. On Sunday, I have to serve God. On Sunday, I have to praise God. I have to worship God. On Sunday, I will give my time to God. Right, kids? You should also follow that. They never miss Sundays, and they gave their time to God on Sundays. They were
always so passionate about God. They were obedient to God, and on Sundays they never missed time to give time to God. Right, kids? So you should also do that. How should you do? On from Monday to Saturday you attend school or your tuitions, right? On Sunday you attend church, right? Only one day, right? In a week you're giving only one day to God, right? We attend church or attend Sunday school, right? You might ask me, how should I attend? It's COVID. COVID time, I don't like to go out. You attend online school, right, kids? From Monday to Saturday, right? From Monday to Saturday, you attend online classes, right? Same way, on Sunday, you attend our online Sunday school or online church service. You can attend, right, kids? This is how we have to give time for God. You should also pray. When you're praying, that means you're giving time to God. When you're reading Bible, that means you're giving time to God. When you're singing song to God, that means you're giving time to God. Right? It is so simple, right, kids? So from now on, especially on Sundays, at least on Sundays, right? At least on Sundays, you have to give your time to God. From the story, you have to remember this, okay, kids? And also, you have to remember how Wright brothers did not give up. Did they give up, kids? They did more than 1,000 experiments, right? You should also never give up, kids, okay? Okay, I hope you all have a great day. Hi kids, shalom kids, how are you all? I hope you all are doing great. So yes kids, week మొత్తం మనం చాలా ఎంజాయ్ చేసాం కదా. I hope you all are healthy and safe. Rains లో తిరగకండి, everyone be safe and healthy. Yes kids, ఈరోజు మనం ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం, క్విక్ అండ్ మంచి స్టోరీ చెప్పేసుకుందాం. సో లెట్స్ లెర్న్ అ స్టోరీ అబౌట్ కలర్ కాంప్లెక్షన్స్. అంటే కలర్ని డిఫైన్ చేసేలాంటి ఇది ఒక స్టోరీ. లైక్ కొంతమంది డస్కీ ఉండొచ్చు, కొంతమంది వైట్ ఉండొచ్చు, కొంతమంది ఫెయిర్ ఉండొచ్చు, ఎనీ కలర్. యా, so yes, any color, we might be in like any color. So now I'm dusky, so like dusky, and should I feel? No, it's nothing. We shouldn't feel that. So once upon a time there was a girl named Mercy. Mercy was very like నేను ఎందుకు బ్లాక్ ఉన్నా, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ని కంపేర్ చేసుకుంటా. అంటే మర్సీ వాజ్ యూస్ టు ఫైల్. మర్సీ చాలా ఫీల్ అయ్యేదంట, నేను ఎందుకు బ్లాక్ ఉన్నా, అట్లా ఎందుకున్నా, వై డూ ఐ హ్యావ్ ఆల్ దోస్ కర్కి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు దే యూస్ టు బి ఫేర్ అండ్ సో బ్యూటిఫుల్, బట్ మర్సీ షీ నెవర్ నో దట్ షీ వాజ్ సో బ్యూటిఫుల్ బీయింగ్ బ్లాక్. లైక్ బ్లాక్ ఉండి కూడా షీ వాజ్ హ్యావింగ్ సో గుడ్ లైక్ కలర్ అంటారు కదా ఫేస్లో. సో షీ వాజ్ హ్యావింగ్ దట్ గుడ్ కలర్ ఆన్ హర్ ఫేస్. సో ఏమైందంటే షీ వాజ్ గోయింగ్ లైక్ షీ వాజ్ అ బిట్ డిప్రెస్డ్. చాలా ఫీల్ అయ్యేదంట చిన్నప్పటి నుంచి. షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ అంట. పుట్టగానే షీ యూస్ లైక్ బై బర్త్ షీ వాజ్ బ్లాక్, హర్ పేరెంట్స్ వర్ బ్లాక్. సో షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ అంట. సో వన్ డే వాట్ షీ డిడ్ అంటే దేవుడు ప్రేయర్ చేసుకుందంట. దేవుడు ప్లీజ్ గాడ్ గివ్ మీ మై రియల్ కలర్, గాడ్ ప్లీజ్ గాడ్ మై లైక్ వైట్ కలర్ ఇవ్వమని. లైక్ వై ఆర్ మై బ్లాక్, గాడ్ ప్లీజ్ గాడ్, అందరు నన్ను ఇట్లా ఎక్కిరిస్తున్నారు, ఐ ఫీల్ సో సాడ్ అనుకుందంట. సో ఏమైందంటే మర్సీ వాజ్ ఫీలింగ్ దట్ ఆల్ ది టైమ్ షీ యూస్ టు ప్రే గాడ్ అంట. సో వన్స్ ఒకసారి ఏమైందంటే మర్సీ ఇంకేం చేసిందంటే ఇది కాదు పని అని చెప్పి షీ జస్ట్ స్క్రాచ్డ్ హర్ ఫేస్ ఆల్, లైక్ మొత్తం షీ స్టార్టెడ్ స్క్రాచింగ్ హర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. సో అట్లీస్ట్ బ్లాక్నెస్ అయిపోతుంది ఆర్ సమ్ స్టూపిడ్ థింగ్ లాగా మొత్తం స్క్రాచ్ చేసుకున్నట్టు ఆ కోపంకి. సో ఫర్ సపోజ్ ఇఫ్ వీ హేట్ సంథింగ్ వీ డూ దిస్ రైట్, స్క్రాచ్ చేసుకోవడం అలా అయినా లైక్ అలా చేసేవాళ్ళం కదా. ఈవెన్ ఐ యూస్ టు డూ దిస్, లైక్ నేను ఎందుకు బ్లాక్ ఉన్నా అనుకున్నా, ఐ యూస్ టు ఫీల్ దట్. సో సిమిలర్లీ ఈవెన్ ద మర్సీ ఫెల్ట్ లైక్ దట్, వై am I dusky, why am I looking like this, why am my friends saying like this. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా అనేవాళ్ళు అంట, మనకు ఇప్పుడు అందరం ఎవరు బ్లాక్ ఉన్నారో చెప్పుకుందామా, ఏమంది బ్లాక్ అని అలా చెప్పుకునేవాళ్ళంట. దే యూస్ టు మేక్ హర్ కలర్ యాజ్ అ ఫన్. సో విచ్ ఇస్ వెరీ రాంగ్. కిడ్స్ మీరు కూడా you shouldn't make a color complexion as a fun, because there will be a person who will feel very bad. So Mercy used to pray for God all the time. డే మొత్తం ప్రేయర్ చేస్తూ ఉండేదంట Mercy. సో ఏమైందంటే ఒకరోజు షీ స్టార్టెడ్ స్క్రాచింగ్ హర్ ఫేస్. వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పడము అట్లా చాలా అయిందంట. వాళ్ళ మమ్మీని తిట్టడం, నేను మీ వల్ల ఇట్లున్నా, ఆల్ దోస్ షీ స్టార్టెడ్
స్కోల్డింగ్ వెరీ బ్యాడ్లీ దర్ పేరెంట్స్. సో నెక్స్ట్ ఏమైందంటే అలా తిట్టడం వల్ల మర్సీ దాని తర్వాత ఏమైందంటే షీ స్టార్టెడ్ లైక్ చాలా డిప్రెషన్ టైప్లో వెళ్ళిపోయిందంట. షీ ఈవెన్ స్టాప్ గోయింగ్ టు ద కాలేజ్, స్కూల్. సో ఇట్ వెంట్ లైక్ దట్. సో దెన్ మర్సీ just started hating herself. సో one day she went to church అంట. సో చర్చ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ కూర్చుందంట, ఫ్రంట్ చైర్లో కూర్చుందంట. దెన్ పాస్టర్ వాస్ సేయింగ్, మీరు దేవుడికి ప్రేయర్ చేయండి, వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ ఈస్ గోనా గివ్ యూ బికాస్ ఈజ్ మిరాక్యులస్ వండర్ఫుల్. గాడ్, వి నో రైట్, గాడ్ ఈజ్ మిరాక్యులస్ వండర్ఫుల్, ఈజ్ అమేజింగ్ రైట్. సో అలా మర్సీ అనుకుంటా వింటా అనుకుందంట. దేవుడికి నేను నా కళ గురించి కూడా ఏమన్నా కళ గురించి కూడా ప్రేయర్ చేస్తున్నా కదా, నాకు దేవుడు ఎందుకు ఇస్తలే అని వెళ్ళి పాస్టర్ని అడిగిందంట. దేవుడిని నేను ఇన్ని రోజులు దేవుడిని ప్రేయర్ చేస్తున్న కళ కాంప్లెక్షన్ గురించి, వై ఈజ్ ఇన్ గాడ్ గివింగ్ మీ గుడ్ కలర్ అని. సో ఏమైందంటే ఇంకా పాస్టర్ చెప్పాడంట, దర్ ఇస్ నో నెసెసిటీ దట్ వైట్ ఉన్న వాళ్ళే అందంగా ఉంటారని, ఇట్స్ ఆల్వేస్ లైక్ బ్లాక్ ఇస్ ఆల్సో ప్యూర్ అని. సో దెన్ మర్సీ వాస్ లైక్, ఆయన ఇట్లానే అంటాడు భయ్ ఇంకా అని, షీ జస్ట్ లెఫ్ట్ ఇట్. సో she was going to her home. So she was going like కొంచెం పెద్దగా అవుతా డైలీ షీ యూస్ టు ప్రే అంట, గాడ్ ప్లీజ్ గాడ్ నాకు మంచి కలర్ వేయను, గాడ్ ప్లీజ్ గాడ్ అని ప్రేయర్ చేసేదంట. సో వెన్ షీ వాజ్ ఇన్ 11th class, మర్సీ వాజ్ వెరీ ఫ్యాషనబుల్, చాలా మోడల్గా ఉండేదంట. సో ఏమైందంటే మర్సీ తనకి ఓన్లీ ఆమె బ్లాక్ ఉందని షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, బట్ తన బాడీ అయినా నార్మల్గా హ్యాండ్స్ అయినా లెగ్స్ అయినా చాలా బాగుండేవంట. ఈవెన్ హర్ ఫేస్ యూస్ టు బీ వెరీ గుడ్. సో మర్సీ వాస్ లైక్, వై డోంట్ వీ ట్రై. ఈవెన్ మర్సీస్ మామ్ వాజ్ లైక్, ట్రై చేయి, గాడ్ ఈస్ గonna గివ్ యూ సంథింగ్ అని ఆ ర్యాంప్ వాక్కి ట్రై చేయమన్నారంట. సో అప్పుడు అలా స్టార్ట్ అయింది మర్సీ లైఫ్ స్టోరీ. లైక్ ఫస్ట్ ఇయర్లో షీ స్టార్టెడ్ డూయింగ్ అ ర్యాంప్ వాక్. Basically నల్లగా ఉంటే there's nothing problem, like she was so good through her color. God just gave her a beautiful gift that she's black and her features were so clear, like God gave you that gift. So Mercy was like, ఆ దేవుడు నాకేం తప్పు ఇవ్వాలి, నాకు ఈ చిన్న కాంప్లెక్షన్ డిఫెక్ట్ వల్ల ఐ గాట్ సంథింగ్ మోర్ అనుకుందంట. సో దెన్ హర్ మర్సీస్ జర్నీ స్టార్టెడ్ and it was going on. She became Miss India, then Miss World, Miss Universe, everything. She just became like color complication doesn't mean anything. So similarly, ఏదో లేదని we shouldn't stop doing anything. Just pray for God and he's gonna give you something big more. Like మనం ప్రీవియస్ నేర్చుకున్న స్టోరీస్, ప్రియాంకకి కీర్తక నేను చెప్పిన స్టోరీస్ ప్రకారం we should know the value of hands, how to pray. We should know the value of even hair. Like the ప్రియాంకకి చెప్పినట్టు, the guy was having only one hair but it was so valuable. Like even that one hair is so valuable. So చాలా మందికి అది కూడా లేక they cry a lot. Even that is very important. Legs, hands, చాలా important. We have many inspirational people who even talk about this. There are many pastors who talk about this. So don't get worried that I'm not having this karke. It's always something you're gonna get more things. Like ఇప్పుడు for suppose you don't know studies. Let's take a basic thing. నాకు మ్యాథ్స్ రాదు. Just what you want to do is pray God before you open the book. God please God మంచిగా కాన్సన్ట్రేట్ చేసేలాగా సాయించిందేవా, ప్లీజ్ గాడ్ ఈరోజు అట్లీస్ట్ ఒక్క 1-2 questions నేర్చుకునేలాగా సాయించిందేవా, ప్లీజ్ గాడ్ బ్లెస్ మీ గాడ్, ప్లీజ్ గాడ్ నేను నాకు మంచిగా అర్థమయ్యేలాగా ప్రేయర్ చేసుకోవాలని ప్రేయర్ చేయండి దేవుడికి. అండ్ గెస్ వాట్, యూ విల్ ఫర్ షూర్ లెర్న్ దట్. God is going to help you in that way. So not just in studies, another way also. It's just that you need to be patient and God is going to give you everything. Like even
లైక్ ఎగ్జాంపుల్ ఈ విల్ టేక్ థింగ్స్ వన్స్ అపాన్ అ టైం ఎప్పుడో పూరున్న వాళ్ళు దేవుడికి ప్రేయర్ చేసి లైక్ సో మెనీ ఇయర్స్ దాటి దే నవ్ బికేమ్ రిచ్ అంటే బికాస్ ఆఫ్ హూమ్ it's just because of God, because they started praying to God and they all believed in God. He's gonna do that. మర్సీ కూడా అలానే దేవుడి మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి అది నెరవేరింది. ఆ పాస్టర్ చెప్పినట్టే స్టోరీ అనేది అయ్యింది. కలర్ కాంప్లెక్షన్స్, హెయిర్, స్కిన్, nothing doesn't matter. Hands, eyes, nose, mouth, nothing doesn't matter. It's just that we have hands to pray, mouth to sing, eyes to see Him, and everything for Him. We even have brain, knowledge, everything for Him. Just go through Him and His amazing, His miraculous, each and everything we tell each and every day, right? So just do that. And present ఇప్పుడు కోవిడ్ కూడా ఎవరికైనా ఉందా అంటే జస్ట్ గో ప్రే ఎట్ యువర్ హోమ్. గాడ్ ప్లీజ్ గాడ్ వీళ్ళకి కోవిడ్ తీసేస్తారని నమ్ముతున్నాను. ప్లీజ్ గాడ్ ఫ్యామిలీని బ్లెస్ చేయండి, వాళ్ళకి మంచి స్ట్రెంత్ ఇవ్వండి కదా. ప్లీజ్ గాడ్ వాళ్ళ ఐసోలేషన్లో ఉంటే వాళ్ళని మంచి బ్లెస్ చేయండి అని ప్రేయర్ చేయండి. అండ్ గెస్ వాట్స్ హ్యాపెనింగ్? The prayer will for sure work. God is going to give wonderful miracles to you and that's going to work. Mercy, చాలా రోజులు she used to feel bad, but one spot of time her life has changed because of God. It's not something default getting a black color. It's something amazing because she just became Miss Universe. So yes, మనం థింగ్స్ అని అర్థం చేసుకోవాలి. లైక్ ప్రతి గాడ్కి ప్రేయర్ చేస్తే గాడ్ ఇస్ గోనా గివ్ దట్. సో కిడ్స్, మీ అందరికీ స్టోరీని అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏ థింగ్ కావాలన్నా, ఎనీథింగ్ మీకు పాస్ట్లో దొరకకపోయినా, ప్లీజ్ ప్రే గాడ్ అండ్ వర్క్ త్రూ ఇట్ అండ్ గాడ్ ఇస్ గోనా గివ్ యూ ఫర్ షూర్. సో కిడ్స్, మీకు ఈ స్టోరీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. కిడ్స్, ఇప్పుడు మెమరీ వర్స్ టైం కాబట్టి మనం కొత్త మెమరీ వర్స్ నేర్చుకుందాం. కిడ్స్ ఏంటంటే చెప్పండి, నాతో పాటు మీరు రిపీట్ చేయాలి, ఓకేనా? సో మనం చిల్డ్రన్స్ క్రిస్మస్కి ఎన్ని మెమరీ వర్స్ చెప్తే అంత మంచి గిఫ్ట్ వస్తుంది అనమాట పాస్టర్ నుంచి. సో మనం కొత్త మెమరీ వర్సెస్ నేర్చుకోవాలి కదా. సో అందుకని ఈ వీక్ ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన ప్రతి ఒక్క మెమరీ వర్స్ నేర్చుకోండి కిడ్స్. మీరు వెరీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కాబట్టి మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. సో నాతో పాటు రిపీట్ చేయండి, ఓకేనా? John 3:16. John 3:16. For God so loved the world that He gave His only one and only Son for us, and whosoever believes in Him shall not perish and have eternal life. అంటే ఏంటి కిడ్స్ తెలుసా మీకు? సో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఒక కుమారుణ్ణి మన కోసం మన పాపక్షమాపణ కోసం పంపించాడు కదా. అండ్ తనని ఎవరైతే నమ్ముతారో, అంటే ఎవరిని అంటే జీసస్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరంట నశించిపోకుండా దే విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అంట. అంటే దే కెన్ లివ్ ఫర్ ఎవర్. లివ్ అంటే ఫిజికల్గా కాదు కిడ్స్, స్పిరిచువల్గా. సో స్పిరిట్ బతుకుతుందంట ఎటర్నల్గా. సో నరకంకి వెళ్ళకుండా బతుకుతుంది. సో అది అన్నమాట మెమరీ వర్స్. అర్థమైంది కదా? సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను అండ్ లెర్న్ దిస్, ఓకేనా? సో మనం చిల్డ్రన్స్ క్రిస్మస్ అప్పుడు ఎంతమంది ఈ మెమరీ వర్స్ చెప్తారో చూద్దాము. అండ్ ఆల్సో కిడ్స్ ఏంటంటే నాట్ ఓన్లీ సాంగ్స్, మెమరీ వర్సెస్ అండ్ ఇవే కాదు కిడ్స్, యూ కెన్ లెర్న్ డాన్సెస్ ఆల్సో. సో క్రిస్మస్ కాబట్టి కొత్త క్రిస్మస్ సాంగ్స్ నేర్చుకోండి అండ్ దాని మీద కొరియోస్ నేర్చుకోండి, ఓకేనా కిడ్స్? సో మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. స్కిట్స్ కూడా నేర్చుకోండి కిడ్స్, ఓకేనా? సో మీరు ఎంతమంది నేర్చుకుంటారో చూద్దాము, ఓకేనా? సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను కిడ్స్, మెమరీ వర్స్ నేర్చుకోండి తప్పకుండా. సో John 3:16. For God so loved the world that He sent His one and only Son for us, and whosoever believes in Him shall not perish and have eternal life. అది కిడ్స్. సో మళ్ళీ John 3:16. సో ఇది నేర్చుకోండి కిడ్స్, చాలా ఈజీ కదా అండ్ మీనింగ్ కూడా అర్థమైంది కాబట్టి సో ఈజీగా నేర్చుకోవచ్చు. సో లెర్న్ దిస్ అండ్ మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం కిడ్స్. అండ్ అలాగే కిడ్స్, సో మనము చాలా డేస్ అయిపోయింది కదా కిడ్స్. సో సండే స్కూల్లో కానుకలు వేసి కాబట్టి సో పాస్టర్ ఇక్కడ మీకు ఒక నంబర్ కనిపిస్తుంది కిడ్స్.
సో ఆ నంబర్కి మీరు ఆన్లైన్ నుండి చేయొచ్చు కిడ్స్, ఓకేనా. సో ఆ నంబర్కి మీ పేరెంట్స్కి చెప్పి చేయండి. సండే స్కూల్ కానుక అని చెప్పండి మీ పేరెంట్స్కి, ఓకేనా. వాళ్ళు పంపిస్తారు. లేదా ఒకవేళ చర్చ్లో కూడా వేసేయచ్చు, ఓకేనా కిడ్స్. సో యూ కెన్ గివ్ అస్ మనీ తెచ్చి మాకన్నా ఇవ్వండి, లేదా పాస్టర్ కన్నా సండే స్కూల్వి కానుకలు అని చెప్పన్నా ఇవ్వండి, ఓకేనా కిడ్స్. సో మనం మంచిగా చేసుకుందాం. అండ్ ఇది ఈరోజు మెమరీ వర్స్. సో మనం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి, ఓకేనా కిడ్స్, బాయ్. ఓకే కిడ్స్, సో మనం మంచి స్టోరీ నేర్చుకున్నాము, మంచి మెమరీ వర్స్ నేర్చుకున్నాము. సో మీరు అందరూ ఏంటి ఆ స్టోరీ గుర్తుపెట్టుకుని దాంట్లో ఉన్న మోరల్ని ఖచ్చితంగా పాటియాలన్నమాట. అండ్ మెమరీ వర్స్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అది బుక్లో రాసి ఫోటో తీసి పంపాలి, ఓకేనా కిడ్స్. ఓకే, మరి ఇప్పుడు మనం లాస్ట్ ప్రేయర్ చేసుకుందాము. సో ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, వెరీ గుడ్. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి యేసయ్య, టైం ఇచ్చినందుకే తండ్రి యేసయ్య మీకు ఎన్నెన్నో వందనాలు తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య 1 hour తండ్రి యేసయ్య మేము సండే స్కూల్ జరుపుకుంటున్నాం, మీకు ఎన్నో వందనాలు తండ్రి యేసయ్య. తండ్రి ఈ 1 hour తండ్రి మాకు ఎలాంటి టెక్నికల్ డిస్టర్బెన్స్ రాకుండా తండ్రి యేసయ్య ఈ లైఫ్ తండ్రి 1 hour మంచిగా అయినందుకు మీకు ఎన్నెన్నో వందనాలు తండ్రి యేసయ్య. అలాగే తండ్రి యేసయ్య పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో తండ్రి యేసయ్య వాళ్ళ లైఫ్లో పాటించేలా సాయం దయచేయండి. అలాగే ఈ కరోనా నుంచి దూరంగా ఉండేలా సాయం దయచేయండి తండ్రి యేసయ్య. ఎవరికైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయో తండ్రి యేసయ్య వాళ్ళు సేఫ్గా ఉండేలా సాయం దయచేయండి తండ్రి యేసయ్య. అందరినీ కాచి కాపాడండి, యేసు నామములో పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఓకే కిడ్స్, బాయ్.